ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకన్స్ ఇష్యూలో మార్పులు అయితే వచ్చాయండి. అవి ఏమేమి చేస్తున్నారు, ఎక్కడెక్కడ టోకన్లు ఇస్తూ ఉన్నారు అనేసి అయితే తెలుసుకుందాము. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేస్తూ ఉన్నారండి. కాలినడకన వెళ్ళే భక్తులకు కూడా మరింత ప్రాధాన్యత అయితే కల్పిస్తూ ఉన్నారు. అవి ఏమేమి చేస్తున్నారు అనేసి అయితే తెలుసుకుందాము. అలాగే తిరుమలలో జాబ్స్ గురించి కూడా తెలుసుకుందామండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఏ దర్శనాలను రద్దు చేశారు, ఏ దర్శనాలు ఉన్న వాళ్ళని అలో చేస్తూ ఉన్నారు, ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దామండి. వైకుంఠ ఏకాదశికి మనకు తిరుమలలో తిరుపతిలో ఎన్ని కౌంటర్స్ ఓపెన్ చేశారు, ఏ ప్లేసులు ఓపెన్ చేశారు అనేసి అయితే మీరు చూసుకోవచ్చండి. ఈ 9 ప్లేసులు అయితే మనకు టోకన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. ఎస్ఎస్డి టోకన్స్ జనవరి 9వ తేదీ నుంచి జనవరి 10, 11, 12 ఈ 3 తేదీలకు 9వ తేదీనే ఉదయం 5 గంటల నుంచి అయితే ఇస్తారండి. ఈ 9 ప్లేసులలో 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు టోకన్స్ తీసుకోవాలంటే మాత్రము మనకు రెగ్యులర్గా ఇచ్చే శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లలో మాత్రమే ఇస్తారండి. ఈ 10 రోజుల్లో శ్రీవారి మెట్ల మార్గంలో ఎలాంటి టోకన్స్ అనేవి ఇష్యూ చేయరండి. కౌంటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తారు. ఇదైతే భక్తులు గమనించాలి. వైకుంఠ ద్వార దర్శన టోకన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, కాఫీ, పాలు అనేవి పంపిణీ చేస్తూ ఉన్నారు. 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలకు టోకన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి అండి. టోకన్లు లేని భక్తులను దర్శనాలకైతే అనుమతించరు. తిరుమలకు వచ్చినా కూడా దర్శనానికి అనుమతించరు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా 10 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేస్తూ ఉన్నారండి. సీనియర్ సిటిజన్స్, అలాగే ఎన్ఆర్ఐస్ ఉండేవాళ్ళు, ఆర్మీస్, చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళే వాళ్ళు సుపదం ద్వారా ఈ దర్శనాలన్నింటినీ అయితే రద్దు చేశారండి. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు అయితే ఉండవండి. వాళ్ళు కూడా దర్శన టోకట్లు తీసుకొని ఉంటేనే దర్శనానికైతే వెళ్ళొచ్చు, లేదంటే లేవండి. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ అనేవి రద్దు చేస్తూ ఉన్నారు. ముందుగా బుక్ చేసుకునే దానికైతే అవకాశం లేదండి. ఎందుకంటే అన్నింటినీ క్లోజ్ చేసేసారు. రూమ్స్ కోసం ఎవరైనా చూస్తుంటే మాత్రం అకామిడేషన్కి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రాల్లో అన్ని కౌంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుకొని అదనంగా 3.5 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్గా ఉంచుకునేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతా ఏర్పాట్లకు ఆదేశం అండి. ముఖ్యమైన ప్రాంతాల్లో సూచిక బోర్డులు అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీరు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారండి. విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. అలాగే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ, పాలు, స్నాక్స్ అన్నీ కూడా పంపిణీ చేయాలని చూస్తూ ఉన్నారండి. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పార్కింగ్ వద్ద నుండి క్యూ లైన్ వద్దకు వెళ్లేందుకు కూడా ఉచిత బస్సులు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారండి. పార్కింగ్ ప్లేస్ నుంచి క్యూ లైన్ వరకు వెళ్ళే వరకు కూడా, అంటే చాలా క్యూ లైన్లు ఉంటాయి కాబట్టి అక్కడ వరకు కూడా బస్సులు వెళ్తాయండి, తీసుకుని వెళ్తారు. తిరుమలలో శోభాయమానంగా విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణపై ప్రత్యేక దృష్టి అయితే చేస్తూ ఉన్నారు. 3000 మంది యువ శ్రీవారి సేవకులు, అంటే శ్రీవారి సేవకు మనం బుక్ చేసుకుంటాం కదా, అలాగా వైకుంఠ ఏకాదశి సమయంలో స్కౌట్స్ గాను, గైడ్స్ గాను 3000 మంది శ్రీవారి సేవకులను అయితే వినియోగించుకుంటూ ఉన్నారండి క్యూ లైన్ల నిర్వహణ కోసము. ఇవండి వైకుంఠ ఏకాదశి సమయంలో ఏ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఏ దర్శనాలను రద్దు చేశారు అనేసి అయితే మాత్రము. టీటీడీ డెలివరీ ఈవో కార్యక్రమం డిసెంబర్ 28వ తేదీ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబర్ వచ్చేసి ఇవ్వండి. మనము ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, సూచనలు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా టీటీడీ ఈవో గారికి మనం నేరుగా అయితే ఫోన్ చేసి మాట్లాడొచ్చండి. 08777226261 ఈ నెంబర్కి ఫోన్ చేసి అయితే మనం మాట్లాడవచ్చు. రేపు 28వ తేదీ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు 1 అవర్ అయితే జరుగుతుందండి డెలివరీ ఈవో కార్యక్రమం. చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు, ప్రాసెస్ మార్చాలి, లేకపోతే బాగోలేదు, లేకపోతే మనము తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటామో అవన్నీ కూడా మనం నేరుగా డైరెక్ట్గా ఈవో గారితోనే మాట్లాడొచ్చండి. దానికి ఈ నెంబర్ అయితే సంప్రదించాల్సి ఉంటుంది. శ్రీవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం అనేది నిర్వహిస్తూ ఉన్నారండి. అలాగే విఐపి బ్రేక్
దర్శనాలను కూడా రద్దు చేశారు. ఏ రోజున రద్దు చేశారు అనేసి అయితే ఇప్పుడు చూద్దాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 2025 జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు 10 రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకొని జనవరి 7వ తేదీ మంగళవారం నాడు కోయిలాల్వార్ తిరుమంజనం అనేది జరుగుతుంది. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు కోయిలాల్వార్ తిరుమంజనం అనేది నిర్వహించడం ఆనవాయితీ అండి. ఉగాది రోజు, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయం శుద్ధి కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారండి. ఆలయాన్ని జనవరి 7వ తేదీ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అయితే అనుమతిస్తారండి. మనకు కోయిలాల్వార్ తిరుమంజనం జరిగేటప్పుడు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అయితే జరుగుతుందండి. ఆ సమయంలో స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో అయితే పూర్తిగా కప్పేస్తారు. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వస్త్రాన్నంతా తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం అన్నీ అయిపోయాక అర్చకులు శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించిన తరువాత భక్తులను సర్వదర్శనానికి అయితే అనుమతిస్తారండి. ఈ కారణంగా మనకు జనవరి 7వ తేదీ కోయిలాల్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో 6వ తేదీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవండి. అంటే ఎలాంటి రికమెండేషన్ లెటర్స్ కూడా 6వ తేదీ తీసుకోరు. ఎందుకంటే 7వ తేదీ కోయిలాల్వార్ తిరుమంజనం కాబట్టి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది. బోర్డు మీటింగ్లో ఏమేం నిర్ణయాలు తీసుకున్నారు అనేసి అయితే చూద్దాము. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావుతో కలిసి మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం అయితే జరిగింది. ఇందులో ముఖ్యమైన నిర్ణయాలు ఏమేమి ఉన్నాయి అంటే, ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలు, ఆస్తుల గ్లోబల్ ఎక్స్పాన్షన్ కోసం అవసరమైన సూచనల కొరకు నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదం. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు నిర్ణయం. అలాగే ముఖ్యమంత్రి వర్యుల సూచనల మేరకు దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు నిర్మించేందుకు కమిటీ ఏర్పాటుకు ఆమోదం. స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. కాలినడక దారులలో వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు గాను అవసరమైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటుకు ఆమోదం. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం. ఈ మేరకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సహకారంతో భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని నిర్ణయం. ఈ మధ్య చాలామంది కాలినడకన శ్రీవారి మెట్ల మార్గంలో కావచ్చు, అలిపిరి మెట్ల మార్గంలో కావచ్చు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. సడన్గా హార్ట్ అటాక్ సంథింగ్ అలాగా వచ్చి. కాబట్టి సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఇవన్నీ అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారండి. అలాగే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు గాను ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే తీసుకొస్తున్నారండి. అంటే ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ అంటే స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు కావచ్చు, లేదా క్యూ లైన్లలో, తిరుమలలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మన ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళు దాన్ని సెర్చ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. దీనికోసమే ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తిరుమలలోని బిగ్ జనతా క్యాంటీన్ల నిర్వహణ, మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు ఆమోదం. తిరుమల అన్నప్రసాద విభాగంలో మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు SLSMPC ద్వారా కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాలలో 258 మంది సిబ్బందిని తీసుకునేందుకు ఆమోదం. అంటే శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ అండి. ఇది ఒక కాంట్రాక్టు. దీని ద్వారా 258 మంది సిబ్బందిని అయితే తీసుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే అన్నప్రసాద విభాగంలో మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు పెంచేందుకు గాను సిబ్బందులను అయితే అవసరపడుతూ ఉన్నారండి. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న సాంప్రదాయ పాఠశాలలకు SV విద్యాదాన ట్రస్ట్ నుండి 2 కోట్లు ఆర్థిక సాయం చేసేందుకు గాను ఆమోదం అండి. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఆరోగ్యం దృష్ట్యా ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు టీటీడీలో ఫుడ్ సేఫ్టీ విభాగం
విభాగం ఏర్పాటుతో పాటు అందుకు అనుగుణంగా సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ను SLSMPC అంటే ఈ కాంట్రాక్ట్ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదం అండి. అన్నప్రసాద విభాగంలో మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు చేసేందుకు గాను 258 పోస్టులకు రిలీజ్ చేశారండి. ఇది కాంట్రాక్ట్ ద్వారా మాత్రమే రిలీజ్ చేస్తూ ఉన్నారు. SLSMPC అంటే శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ అండి. ఈ కాంట్రాక్ట్ ద్వారా ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు గాను ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఎవరైనా ఆఫీసర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కదండి, ఆ ఆఫీసర్ పోస్టులకి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా సేమ్ కాంట్రాక్ట్లోనే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఈ రెండింటికి మాత్రం ప్రజెంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి సర్వదర్శనం క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం ఆల్వార్ ట్యాంక్ విశ్రాంతి భవనాల నుండి బాటా గంగమ్మ సర్కిల్ మధ్యలో 3.36 కోట్లతో 6 టాయిలెట్ బ్లాక్స్ నిర్మించేందుకు ఆమోదం అండి. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విమాన గోపురానికి 43 లక్షలతో బంగారు కలశం ఏర్పాటు చేయాలని నిర్ణయం. ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి స్థానిక సిడ్కో కేటాయించిన 3.6 ఎకరాల స్థలానికి నిర్ణయించిన 20 కోట్లకు పైగా ఉన్న లీజు ధరను తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనే నిర్ణయం అయితే తీసుకున్నారండి. సో మనకి ఇవ్వండి టీటీడీ ధర్మకర్తల మండలిలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ప్రెసెంట్ ఏమేమి అభివృద్ధి చేయాలి అనుకుంటున్నారు తిరుమలలో, అలాగే సామాన్య భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనేసి, కాలినడకన వెళ్ళే భక్తులకు ఆ మార్గంలో ఎలాంటి పనులు చేయాలి అనుకుంటున్నారు అని అన్ని వివరాలు అయితే మీటింగ్లో తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితే ఇవ్వండి. ఇంతేనండి ఈ రోజుటి తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.